సాయంత్రం ఇదే వేదిక పైన మనం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నృత్య కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ వస్తున్నాం. మరి గౌరవనీయులు పెద్దలు శ్రీ బిఎస్ రాజేశ్వరి గారి యొక్క దివ్య ఆశీస్సులతో ఈరోజు గారి సహకారంతో చోళం గారి నేతృత్వంలో ఉత్సవాలు ఘనంగా జయప్రదంగా జరుగుతున్నట్టు తెలియలేదు. అయితే ఇవాళ విశేషం ఏంటంటే యాదృచ్ఛికంగా ఇవాళ మన కందుకూరి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు భక్త ప్రహ్లాద అనే అంశంపై ప్రవచనం చేయడానికి చేశారు. సరిగ్గా ప్రవచనానికి ముందే లక్ష్మీనరసింహ స్వామిపై ఒక చక్కని ఉత్సవాన్ని ప్రదర్శించి చిన్నారులు మనందరినీ ఆలోచించి ఒకసారి గట్టిగా తప్పట్టు వాళ్ళకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా వీళ్ళకి చక్కని అంశాలను నేర్పిస్తూ మన సాంప్రదాయ వైభవానికి విశేషంగా కృషి చేస్తున్న సిరి డ్యాన్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు సిరికి ఒకసారి మనందరూ కూడా హర్షధ్వానాలతో ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఇప్పుడు సోనం గారు వారి ధర్మపత్ని ఇక్కడ సిరికి ఒక చక్కని కానుకను అందజేయడం జరుగుతుంది.
रसवन्दित सुन्दरि माधवि चन्द्र सहोदरि हेममयि मुनिगणवन्दित मोक्षप्रदायिनि मञ्जुळवासिनि देवते पङ्कजवासिनि देवसुपूजित सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदन कामिनि आदिलक्ष्मि जय पालय माम्। कलिकल्मषनाशिनि कामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्भव मङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रनुते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणाश्रितपादयुते जय जय हे मधुसूदन कामिनि धान्यलक्ष्मि जय पालय माम्। जय वरवर्णिनि वैष्णवि भार्गवि मन्त्रस्वरूपिणि मन्त्रमये सुरगणपूजित शीघ्रफलप्रद ज्ञानविकासिनि शास्त्रनुते भवभयहारिणि पापविमोचनि साधुजनाश्रितपादयुते जय जय हे मधुसूदन कामिनि धैर्यलक्ष्मि जय पालय माम्। जय जय दुर्गतिनाशिनि कामिनि सर्वफलप्रद शास्त्रमयि रतगजतुरगपदाधिसमायुध परिजनमण्डित लोकनुते हरिहर ब्रह्म सुपूजित सेवित तापनिवारिणि पादयुते जय जय हे मधुसूदन कामिनि श्रीधरलक्ष्मी पालय माम्। हरितरवाहिनि मोहिनि चक्रिणि नाथति वर्धिनि ज्ञानमये सुखगणवारिणि लोकहितैषिणि सत्तरस्वरवरदाननुते सकल सुरासुरदेव मुनीश्वर వచ్చాము. సంపత్తినైన పూజ సేవ చేయడానికి వచ్చాము. అన్నదాన వితరణ కూడా చేసాము. సేవలో పాల్గొన్నాము. మేము కూడా మేము సింహాచలం కనకమారేశ్వరి రాజుల శివాలయం గిరిజన సేవ చేశాము. ఓకే, నా పేరు రాధా. నేను సంపద వినాయక రోజుకి సేవ చేయడానికి వచ్చాను. ఇవాళ అన్నదానంలో కూడా పాల్గొన్నాము. వేపగుంట నుంచి వచ్చాము. సంపద వినాయక టెంపుల్లో సేవ చేసుకుని వచ్చాము. ఈరోజు అన్నదానంలో పంచుకున్నాం. ओंकाररूपा गणनाथ प्रसिद्धिदातं गणनाथ विद्याबुद्धुलु गणनाथ महीयमय्य गणनाथ वेदान्तमूर्तिवि गणनाथ कथलु पापरा गणनाथ शिव शिवमूर्तिवि गणनाथ नीवु शिवनि कुमारुडवि गणनाथ शिव शिवमूर्तिवि गणनाथ नीवु शिवनि कुमारुडवि गणनाथ।
పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్తారండి. మేడం గారు చేయిస్తారు, కోలాటం తీసుకెళ్ళి ఉచితంగా నేర్పిస్తారండి. జై శ్రీరామ్. నా పేరు స్వాతి. మా దగనంపూడి దానపోయినపాలెం. మా మేడం గారు సుజాత మేడం గారు ఉచితంగా కోలాటం నేర్పుతారు. అదేవిధంగా మాకు కూడా అటువంటి అవకాశం రావడం చాలా ఇదిగా మేము ఫీల్ అవుతున్నాం. మేము ఎప్పుడు ఇంట్లోనే ఉండేటోళ్ళం. అలాంటిది మేడం గారి దయ వల్ల మేము గ్రూప్ సభ్యులం 10 మంది అయ్యి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సుజాత మేడం గారికి చాలా థ్యాంక్స్ అండి. మేడం గారు సింహాచలం, అన్నవరం, తిరుపతి ఇలా పుణ్యక్షేత్రాలు చాలా వరకు తీసుకువెళ్తారు ఉచితంగానే. అదేవిధంగా ఆ ఛాన్స్ మాకు ఇక్కడ సంపత్ వినాయక గుడి దగ్గర రావడం వల్ల కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎస్పెషల్లీ సుజాత మేడం గారికి ధన్యవాదములు. నా పేరు జేవి అండి. మేము శ్రీనగర్ నుంచి వచ్చాము. మాకు సంవత్సరాలు కోలాటం ఆడడం జరగదు. మేము ఈరోజు సంవత్సరం కోలాటం డీలు చేయడానికి వచ్చాము. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు జ్యోతి అండి. మా గ్రూప్ సభ్యులందరూ గురువాడ నుండి కోలాటం చేయడానికి వచ్చాము. మా మేడం సుజాత గారు మాకు ఉచితంగా కోలాటం నేర్పిస్తున్నారు. మేము చాలా పుణ్యక్షేత్రాలకి కోలాటం నిమిత్తం వెళ్తుంటామండి. అలాగే సింహాచలం, కనకమహాలక్ష్మి గుడి, అన్నవరం, తిరుపతి ఇలా చాలా ప్రాంతాలకు వెళ్ళి ఉచితంగా కోలాటం చేసి వస్తుంటామండి. మా మేడం గారు కూడా మాకు ఉచితంగానే నేర్పిస్తారు. ఈరోజు మన సంపత్ వినాయక గుడిలో మాకు కోలాటం ఛాన్స్ వచ్చినందుకు